అబ్దుల్ కలాం గ్రూప్, అంబేద్కర్ గ్రూప్ రెడీగా ఉన్నారు కదా? ఓకే, మీకు వచ్చే ఫస్ట్ మనం అంబేద్కర్ గ్రూప్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మీ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే మీరు చెప్పొద్దు, ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలి. దేశమును ప్రేమించుమన్న గేయ రచయిత ఎవరు? మీరే ఆలోచించుకొని చెప్పాలి. కొంచెం కొన్ని సెకండ్ల టైం ఉంటుంది. ఆలోపు మీకు తెలిస్తే మీరు కూడా ఆలోచించి పెట్టుకోవచ్చు, ఛాన్స్ మీకు కూడా రావచ్చు. One, 2, 3, 4, 5. మీకే ఆ ఛాన్స్. అబ్దుల్ కలాం టీంకి వచ్చింది ఆ ఛాన్స్. చెప్పు. గుజరాతా? కాదు. మరొకసారి ప్రశ్న, దేశమును ప్రేమించుమన్నా అనే గేయాన్ని రచించిన రచయిత ఎవరు? రాంగ్. ఇద్దరు కూడా చెప్పలేకపోయారు. జవాబు వచ్చేసి గురజాడ అప్పారావు. ఇప్పుడు ప్రశ్న మీకు, దక్షిణ గంగ అంటే ఎవరు? ఇదే దక్షిణ గంగ. రైట్ ఆన్సర్. క్లాప్స్. అబ్దుల్ కలాం టీంకి ఒక పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రశ్న మీది, గోదావరి నది ఏ రాష్ట్రంలో జన్మించింది? వెరీ గుడ్, మీకు ఒక పాయింట్. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీది పిన్, పిఐఎన్, పిన్. పిన్ కోడ్ అంటే ఏమిటి? పి అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి చెప్పాలి. పిన్. One, 2, 3, 4, 5. No, wrong answer. పిన్. పి అంటే పోస్టల్, ఐ అంటే ఇండెక్స్, ఎన్ అంటే నంబర్. పోస్టల్ ఇండెక్స్ నంబర్. ఈ పాయింట్ కూడా పోయింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈసారి మీకు, యాదగిరి అని ఏ ఛానల్కు పేరు? యాదగిరి అని ఏ ఛానల్కు పేరు పెట్టారు? టీవీలో వచ్చే ఛానల్స్కి ఉంటాయి కదా, ప్రభుత్వ ఛానల్ అది యాదగిరి ఛానల్ అని పేరు పెట్టారు దానికి ఇప్పుడు ప్రస్తుతం. అంతకుముందు ఆ ఛానల్ని మరొక పేరుతో పిలిచేవాళ్ళు. 1, 2, 3, 4, 5. యాదగిరి అని ఏ ఛానల్కు పేరు? రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి దూరదర్శన్. నెక్స్ట్ క్వశ్చన్ మీదే. ఎక్కడ ఉంది? రైట్ ఆన్సర్, మీకు ఒక పాయింట్. ఆన్సర్ మీకు, సాలార్జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంటుంది? ఏ డిజైన్? ఆకారం అంటే షేప్స్ ఉంటాయి కదా, రౌండ్ షేప్, యూ షేప్, స్క్వేర్ షేప్, అట్లా ఏ ఆకారంలో ఉంటుంది? అబ్దుల్ కలాం టీం ఆకారం అర్ధచంద్రాకారం. నెక్స్ట్ క్వశ్చన్ ఈసారి వీళ్ళది అయిపోయింది ఆల్రెడీ. మీకు క్వశ్చన్, ఈ మ్యూజియంలో అంటే సాలార్జంగ్ మ్యూజియంలో ఒక విశిష్టత ఉంది, ఏంటది? ఒక విశిష్టత ఉంది. సాలార్జంగ్ మ్యూజియం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఉరికచ్చక్కడ కూర్చుంటారు దాని ముందు. ఏంటిదో గుర్తు చేసుకోండి. ఒకటి ఉన్నది, దాని పేరేంటో కరెక్ట్ చెప్పండి. మీకే వెరీ గుడ్, మీకే పాయింట్. చిట్యాల ఐలమ్మ ఏ జిల్లాలో పుట్టింది? ఐలమ్మ ఏ జిల్లాలో పుట్టింది? 1, 2, 3, 4. కిష్టాపురం విలేజ్. జిల్లా పేరు అట్లా ఉండదు, మీకు ఛాన్స్ ఇంకా రాలే. 1, 2, 3, 4, 5. మీకే రైట్ ఆన్సర్, మీకే పాయింట్. నెక్స్ట్
రోజున జరుపుకుంటారు? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అంబేద్కర్ టీ. ట్రాఫిక్ లో ఎర్ర లైట్ వెలిగినప్పుడు వాహనదారులు ఏం చేయాలి? ఆగాలి. వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్, ఆటలు ఆడడం ఎవరి హక్కు? పిల్లల హక్కు. వెరీ గుడ్. మీదే మార్క్ పాయింట్ మీదే. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అంబేద్కర్ టీ. చర్మం ద్వారా అలికిడి వినే జంతువు ఏది? చర్మం ద్వారా చప్పుడు ఉంటాయి జంతు చెవులు. ఎస్, రైట్ ఆన్సర్. ఈవీఎస్ఏ. నెక్స్ట్ క్వశ్చన్ మీది. తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది? రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మీది అంబేద్కర్ టీ. తన చిన్నతనంలో సముద్ర తీరంలో ఎగురుతున్న పక్షుల గుంపును రోజు చూసిన శాస్త్రవేత్త ఎవరు? ప్రతిరోజు తన చిన్నతనంలో సముద్ర తీరానికి వెళ్ళినప్పుడట ప్రతిరోజు చూసేవాడంట పక్షుల గుంపుని, పైన ఎగురుతున్న ఆ గుంపును చూసేవాడట. ఆ శాస్త్రవేత్త ఎవరు? 1 2 రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ మీ గ్రూప్ పేరే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం శాస్త్రవేత్త. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు తన చిన్న అలాగేకండి స్టార్ట్. మన తెలంగాణ రాష్ట్ర పక్షి ఏది? రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మీది. మన దేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త ఎవరు? రాష్ట్ర పక్షి వీళ్ళు చెప్పారు. రాష్ట్ర పక్షి చెప్పారు కదా. ప్రఖ్యాత అంటే మన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త ఎవరు? సైంటిస్ట్. పక్షులకు సంబంధించిన శాస్త్రవేత్త. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఇస్. నెక్స్ట్ క్వశ్చన్ మీదే. చీమ, జాగ్రత్తగా వినండి, చీమ తన బరువు కంటే సుమారు ఎన్ని రెట్లు బరువైన పదార్థాన్ని మోయగలదు? రాంగ్ ఆన్సర్. మీదే 50 టైమ్స్ 50 రెట్లు 50 రెట్లు ఎక్కువగా మోయగలుగుతుంది. రైట్ ఆన్సర్. 50 టైమ్స్ అన్నారు, 50 రెట్లు 50 రెట్లు అనాలి. రైట్ ఆన్సర్ ఇది మీకు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇప్పుడు మీది. వాతావరణ మార్పులకు కారణమయ్యే వాయువులు తెలుసు కదా. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఇట్లా అంటారు కదా. అందులో వాతావరణ మార్పులకు కారణమయ్యే వాయువులు ఏంటి అని అన్నీ మీ బుక్కులలో ఇవన్నీ ఈ 4th క్లాస్ సబ్జెక్ట్. వాయువుల పేర్లు చెప్పండి. 1 ప్లాస్టిక్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్. లాస్ట్ ప్రశ్న మీది. ప్రపంచంలోని అతిపెద్ద పుష్పం ఏది? రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్ రఫ్లేషియా. ఓకే, దీనికి 5 పాయింట్స్ వచ్చాయి. అబ్దుల్ కలాం టీంకి 8 పాయింట్స్ వచ్చాయి. సో 8 పాయింట్స్ తోటి వీళ్ళు ముందంజలో ఉన్నారు. అబ్దుల్ కలాం టీమ్ వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్ టు అబ్దుల్ కలాం. ఇంప్రూవ్ కావాలి, ఇంకా మీ నాలెడ్జ్ మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే క్లాస్.